ఏ సంస్థ నడిపే వ్యక్తి అయినా సరే, ఏ పార్టీకి కానీ, ఒక కులానికి కానీ, ఒక వ్యవస్థలో ఒక నడుపుతున్నటువంటి ఈ వ్యక్తులకు కానీ ఆ ఇంక్లైన్డ్ మనస్సు లేదనుకోండి, న్యూట్రల్ అంట కదా, నిజంగానే న్యూట్రల్ లో కూడా ఒక న్యూట్రల్ లైన్ ఉంటుంది మనకు. అది నేను మాట్లాడేటప్పుడు ఇన్ని వీడియోలు చేశాం కదా చూడండి సార్, ఏ ఒక్క రోజు కూడా వందలాది వీడియోస్ చేస్తుంటారు పోయినసారి నుంచి చెప్పే వరకు. ఒక్కసారి కూడా కొద్దిగా టీడీపీ వైపు మల్లుతున్నట్టు కానీ, కొద్దిగా పోయినసారి వైఎస్ఆర్సీపీ 151 వస్తున్నా కానీ వాళ్ళ వైపు తీసుకొని టీడీపీని తిట్టడం కానీ, కొద్దిగా ఇంక్లైన్డ్ వాళ్ళు చేసిన దానికి ఎలా అనుభవిస్తున్నారు అన్న మాట కూడా ఉండదు. నేను అంశాల వారీగానే ఎప్పుడు వెళ్తుంటాం కానీ. సో మనం అలా, అది ఫస్ట్ నాకు తెలిసి దాన్ని కొంచెం క్రోడీకరించి ఒక్క పదంలో చెప్పాలంటే నిజాయితీ సార్. మనం ఆ నిజాయితీ అంటే అబద్ధం చెప్పకపోవడం కాదు. నిజాయితీ అంటే మనం చేసే పనిలో నిజాయితీగా చేయడం. ఇంకోసారి నాకు డౌట్ వచ్చింది, ఇంకోసారి చేద్దాం సర్వే, ఇంకోసారి చేద్దాం అంటే ఒక్కొక్క నియోజకవర్గం జల్లెడి పట్టినట్టు చేయగలిగితే రేపు పొద్దున మిస్ అయిన ఒక 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు ఒక 90% తగ్గకుండా 10% తగ్గచ్చు రేపు పొద్దున. ఇప్పుడు కూడా పోయినసారి కూడా అదే చెప్పావు. ఈ నేను చెప్పిన నెంబర్కి 1, 2 అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి ఇంకా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఏ సర్వే కంపెనీ +10 -10 పెట్టుకుని చెప్పుకుంటాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు నెంబర్ చెప్పండి, అది రిజల్ట్ చెప్పాలి. అటు 3 పెరిగింది, ఇటు 2 పెరిగింది, ఇటు 1 అనుకున్నట్టు రాలేదని అది రిజల్ట్ చెప్పాలి. మీరే సేఫ్ జోన్ లో చెప్పి 130 నుంచి 155 రావచ్చండి అన్నారు అనుకోండి, ఇటు వచ్చినా ఒక 4-5 తక్కువ వచ్చింది అనుకోండి, 110 నుంచి 135 అన్నప్పుడు 95 వచ్చింది అనుకోండి, మేము 110 దాకా చెప్పాం కదా, అందుకే దగ్గర వచ్చారంటారు. 160 వచ్చినప్పుడు కూడా మేము 150 దాకా 160 వచ్చేవని వేస్తారు. అది కరెక్ట్. ఇచ్చే ప్రెడిక్షన్స్ లో కూడా +or-5 అని చెప్పి చాలా సర్వేలు ఇస్తూ ఉంటాయి కదా. 5 ఇచ్చినాయి, 20 ఇచ్చినాయి కూడా ఉన్నాయి సార్. 20 మార్జిన్ పెట్టుకుని ఇచ్చినాయి. అలా ఎలా వేస్తారు ఇప్పుడు? అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కాదు కదా. మీరు అంటే మేము స్కేల్ పెట్టి కొలిచే సంస్థ సర్వే అంటే నీట్ గా జాగ్రత్తగా చేస్తాం. అన్ని ఎమోషన్స్ క్రోడీకరించి, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత క్రోడీకరించి, కులాల మధ్య ఎలా ఉంది క్రోడీకరించి, అన్ని చేసి అన్ని రకరకాలు చేస్తాం. మీరు చెప్పినప్పుడు మీరే 20 నియోజకవర్గాల స్పేస్ అన్నప్పుడు నేను చెప్పలేనప్పుడు అది కరెక్ట్ కాదు కదా. మేము 14 చెప్పినప్పుడు కూడా 14లో ఈ నియోజకవర్గాలు పోయేదానికి ఆస్కారం ఉంది లేదా వచ్చేదానికి ఆస్కారం ఉంది, బట్ ఏదో స్టాండ్ తీసుకోవాలి కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుంటున్నాం. చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే పార్లమెంట్ లో కూడా రాజంపేట లేకపోతే కడప లేకపోతే ఇవి క్రాస్ ఓటింగ్ ఎక్కువ ఉండే నియోజకవర్గాలు పార్లమెంట్లు ఇవి ఎలా అయినా పోవచ్చు. బట్ మేము ఒక స్టాండ్ తీసుకోవాలి కాబట్టి ఇవి మేబీ కూటమికి రావచ్చు. ఎందుకంటే ఒక స్టాండ్ ఒక పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటే ఏ పార్లమెంట్ లో కూడా మాకు 4 నియోజకవర్గాలు కనపట్లేదు. ఇప్పుడు కూడా చూడండి రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏ పార్లమెంట్ లో కూడా 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు లేవు, ఏ పార్లమెంట్ కూడా. సో దీన్ని ప్రామాణికంగా తీసుకొని క్రాస్ ఓటింగ్ మనం చేయలేకపోతున్నాం. నేను పార్లమెంట్ చేయాలంటే ఇంకా కొంచెం బాగా ఖర్చుతో కూడిన పని. క్రాస్ ఓటింగ్ ఇంకా కష్టం అసలుకి. క్రాస్ ఓటింగ్ అది సర్వేలకి అందదు. అది క్రాస్ ఓటింగ్ ప్రామాణిక ఒక అంచనా వేయగలుగుతాం కానీ క్రాస్ ఓటింగ్ కూడా. ఇప్పుడు మేము మొత్తం చెప్పినట్లో 2 పోయినాయి సార్. మొత్తం చెప్పినట్లు అంటే ఎప్పుడు దాన్ని టచ్ చేయని దర్శి పోయింది. ఇప్పుడు దర్శి మేము చెప్పింది పోయింది. ఇప్పుడు ఇంత ఫ్లోలో అది రావట్లేదు అంటే జనాలు తెలియట్లేదు ఏం పోయింది. ఎందుకంటే ఒక ఉప్పినలాగా మనకు వచ్చినటువంటి ప్రశంసల్లో మాకు మిస్టేక్స్ తెలియదు. కానీ నాకు ఇప్పటికీ పోయినసారి కూడా పరుచూరు పోయిందని చాలా చెప్పాను. అప్పుడు చెప్పాను. ఇప్పుడు నా పోయిన విషయాలే చెప్తున్నాను. ఇంటర్వ్యూలు అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత బాగా చెప్పారు సార్. సింగిల్ నెంబర్ పరుచూరు విషయంలో పరుచూరు కూడా సార్ ఎడ్జిల్లో పోయింది. ఎడ్జిల్లో గెలుస్తారు అనుకున్నాం. ఆయన తగ్గుబాటు కలిసి ఈ విధంగా మీరు నాకు బొకే ఇచ్చి ఎలా వచ్చారో ఆయన పర్సనల్ కలిసి సార్ చెప్పాను. ఇలా ఇప్పుడు కూడా మన వీళ్ళకి గొట్టిపాటి వాళ్ళకి కూడా ఎవరో వాళ్ళ తరపు నుంచి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా నేను పర్సనల్ కాల్ చేసి సారీ సార్, నేను ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నాకు వందలాది వేలాది కాల్స్ లో నేను థ్యాంక్ యూ అన్న పదం వాడుతున్నాను. వాళ్ళకి ఒక్కటే నేను ఫోన్ చేసి నేను సారీ అన్న పదం వాడింది. సారీ అండి, నా గురించి తప్పు అయిపోయింది, నేనేం చేయాలో చెప్పండి. అది అంటే వాళ్ళు అసలు ఎలా తీసుకున్నారంటే నాకు ఒక సంశయం ఉంది, ఏమయ్యా కేకే నన్ను అంటారేమో అని. అసలు వాళ్ళు మీ తప్పే లేదండి. ఆ ఎడ్జ్లు ఎలా పోయినాయో ఆ 2000 ఓట్లు అంటే 1000 ఓట్లు తెచ్చుకుంటే వీళ్ళు గెలిచుండేవాళ్ళు. ఎలా పోయినాయో మాది మిస్టేక్ లేకపోతే ఇంకోటి మాకు ఐడియా ఉందండి. మీరు ఏదైతే ఓవరాల్ గా చూస్తారు కాబట్టి ఆ ఎడ్జ్లో గెలుస్తారు అని చెప్పారు. ఇంత మెజారిటీ కూడా అనుకుని చెప్పాం. బట్ వాళ్ళు చాలా పాజిటివ్ గా తీసుకొని మీరు హైదరాబాద్ మీరు ఫ్రీ యాక్ట్ చెప్పండి, వచ్చి మేము కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మేమే మిస్టేక్ చేసాం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చాలా హుందాగా చెప్పారు. కేకే గారు, అసలు ఈ సర్వేలు ఈ వ్యవహారం అంటే మీరు చదువుకున్నది ఏంటి, మీరు పుట్టి పెరిగింది ఏంటి, మీరు అనుకున్నది ఏంటి, మీరు సాధించింది ఏంటి, ఈ 4టికి చెప్పండి. అంటే ఏం సాధించలేదు సార్, సాధించాలనుకునేది. బట్ అనుకుంది ఏంటి అంటే మేము చదివింది బీటెక్ సార్. బీటెక్ చదువుకున్నాను చెన్నైలో. మన శ్రీపెరుంబుదూరు మన రాజీవ్ గాంధీ చంపేసిన బాంబ్ బ్లాస్ట్ ప్లేస్ లో ఆ ఊర్లో చదువుకున్నాను. MIT
ఎంఐటి మామల్లన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తమిళ్ బావచ్చు సార్, తమిళ్ కూడా వచ్చు, కన్నడం మలయాళం అర్థం అవుద్ది నాకు బాగా. ఓకే, ఇద్దరు అంటే నేను మాట్లాడలేను, తమిళ్ తెలుగు బాగొచ్చు, సంస్కృతం కొద్దిగా పట్టుంది కాబట్టి ఎవరన్నా కన్నడం మలయాళంలో మాట్లాడుకుంటే నాకు అర్థం అవుతుంది. సో ఐ కంప్లీటెడ్ ఎంటెక్, బీటెక్ అదే చాలా కష్టంగా చదివాను సార్. అంతవరకు మా నాన్న ఎంటెక్ చేయమంటే దండం ఆయన, ఈ వరకే నేను చాలా కష్టపడి చదివాను, అంటే కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. బ్రాంచ్ ఐటీ సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మ్యాథ్స్ బాగుండేది సార్ ఫస్ట్, చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్ చదువుకుంది నెల్లూరు సార్. మీతో నారాయణ మన నెల్లూరు ఎమ్మెల్యే గారి దగ్గర చదువుకున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గర చదువుకున్నాం, అది నారాయణ అదే నారాయణ కాలేజీ. 6th 7th గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సార్, మా తోటపల్లిగూడెంలో. ఓకే, ఇంకా రకరకాల స్కూలింగ్. మా నాన్న ఏంటంటే సార్, మామూలు చిన్నప్పటి నుంచి ఎట్లాగే నేను బాగా చదివించాలని శతవిధాలు ట్రై చేశారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్కూల్లో, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్కూల్లో ఊర్లు మారుస్తూ. అప్పుడు కాన్వెంట్ కి బస్సులు వచ్చాయి, వ్యాన్లు వచ్చాయి కదా సార్. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ సార్, జేఈగా చేసేవారు, రిటైర్డ్ అయ్యారు. ఆయన ఏంటంటే ఒక 20 మంది ఉంటేనే 10 మంది ఉంటేనే మీ ఊరికి వ్యాన్ పంపిస్తా ఉన్న స్టేజెస్ 80s 90s అంతే కదా. అంతే కదా. అప్పుడు నేను 83 బాను. సో ఆ పొజిషన్ ఉన్నప్పుడు మా నాన్నగారు ఏంటంటే కనీసం అంటే ఆయన స్వార్థం ఏంటంటే ఈ ఊరికి వ్యాన్ వచ్చి తీసుకెళ్లాలంటే ఇంకో 10 మంది అన్నా ఇక్కడ చదువుకునే, అందుకని అందరినీ గ్యాదర్ చేసి మనం ఇక్కడ పంపిద్దాం, ఆ స్కూల్ పంపిద్దాం అని చెప్పి రోజు ప్రతి సంవత్సరం ఇదే పని అనమాట. అలా రకరకాల ప్రయత్నించారు కానీ కంప్లీట్ గా ఆయన ఫెయిల్ అయ్యారు. మనం పెద్ద వాటిలో టాప్ వస్తాం అనుకున్నారు కానీ ఆయన సక్సెస్ కాలేకపోయారు నా విషయంలో.